ఇక కరీంనగర్లో ఒక కుటుంబం తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ మానకొండూరుకు చెందిన రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర వారం క్రితం రాజేందర్ రెడ్డి పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 రోజుల క్రితం చనిపోయారు. ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపులే దీనికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. రాజేందర్ రెడ్డి కూడా మురళీధర్ రెడ్డి వేధించారంటూ మరణ వాంగ్మూలం ఇచ్చారు. చనిపోయి ఇన్ని రోజులవుతున్నా ఇంతవరకు ఎమ్మెల్యే పిఏని ఎందుకు అరెస్ట్ చేయలేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే తాము కూడా ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రాజేందర్ రెడ్డి భార్య, పిల్లలు పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఈ పోస్ట్ చూసిన తర్వాత అధికారులు ఎవరైనా స్పందించారా? మీరేమైనా ఆ ఫ్యామిలీతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళు ఏమైనా సేఫ్ గా ఉన్నారా లేదా? ఎస్ సుమతి, ఇప్పుడు రాజేందర్ రెడ్డి భార్య తర్వాత పిల్లలు ఇద్దరు కూడా ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది. అయితే 10 రోజుల క్రితము ఇటు గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి తనను అకారణంగా ఎమ్మెల్యే పిఏ వేధిస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని చెప్పి ఏకంగా క్యాంప్ ఆఫీస్ కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 10 రోజుల పాటు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం చెందాడు. పెద్ద ఎత్తున కూడా బంధువులు ఆందోళన చేశారు. అక్కడ క్యాంప్ ఆఫ్ కార్యాలయం ముందే శవాన్ని పెట్టి ఆందోళన చేస్తామనడంతో పోలీసులు ఖచ్చితంగా ఎవరైతే మానకొండూరు పిఏ ఉన్నారో మురళీధర్ రెడ్డి అతని పైన కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్పి 2 రోజులు గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు అతని పైన కుటుంబ సభ్యులు, ఆయన చనిపోయాడు, ఆయన మరణ వాంగ్మూలం కూడా అదే ఉంది, కానీ ఇతర కుటుంబ సభ్యులు ఇప్పుడు తమకు న్యాయం చేయండి, ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. దీని మీద ఏం అందుతోంది వార్త మనకు? ఎస్, ఎమ్మెల్యే పిఏ కావడం వల్లనే కావాలని కేసులు పెట్టడం లేదు అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మీరు పిఏని ఏమైనా సంప్రదించారా? పిఏ దగ్గర నుంచి ఏమన్నా మాట తీసుకున్నారా? ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేశారా? ఈ ఇష్యూ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మానకొండూరు ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి అతని యొక్క ఆచూకీ తెలియడం లేదు, అతను ఎక్కడ ఉన్నాడో కూడా కనబడడం లేదు. అదే కోణం లోపల ఇప్పుడు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. ఒకవేళ న్యాయం చేయకపోతే చెప్పండి, మేము మళ్ళీ క్యాంప్ కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకొని మేము కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కు ఈ వీడియో పోస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పటికైనా బాధితులు న్యాయం జరగాలని చెప్పి అయితే వీళ్ళు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తానికి కుటుంబం చాలా సేఫ్ గా ఉండాలని కొద్దిగా అమ్మ మీరు ఎవరైతే చూస్తూ ఉంటే కనీసం మీరు పోస్ట్ చేశారు, కరెక్టే, మీ బాధ అర్థమవుతోంది, కానీ ప్రతిదానికి మరణం ఒక సొల్యూషన్ కాదు, దేనికి కూడా పరిష్కారం అయితే కాదు. కాబట్టి కలిసి అందరం పోరాడదాం, చూద్దాం మరి ఎంతవరకు.